శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. మన గోపురం ప్రేక్షకులందరికీ కూడాను అనేక నమస్సులు. ఇంట్లో ఎటువంటి బొమ్మలు ఉంటే లక్ష్మీప్రదం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ధనం మూలం ఇదం జగత్. ఇవాళ ధనం చుట్టూనే ధనాన్ని పట్టే సమాజంలో కాదు, అదేవిధంగా బంధుమిత్రులు కూడా దాన్ని బట్టే విలువ కూడా ఇస్తున్నారు. అంటే అదంతా కూడా వాళ్ళు మనుషులు మంచి వాళ్ళే, కానీ ఎందుకు అలా చేస్తున్నారు అంటే కలిపురుషుడు ప్రభావం. అదంతా కూడా స్నేహమే, కానీ డబ్బుకు మడుకు ఒక అడుగు ముందుకే ఉంటుంది. డబ్బును బట్టే, అది రక్త సంబంధికులైనా కానీ నేను చాలా దగ్గరగా చాలామందిని గమనించాను, అందుకని చెప్తున్నా. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కోసమని మన ఇంట్లో ఎటువంటి బొమ్మలు పెట్టుకోవాలి అని అంటే ఏనుగు బొమ్మలు పెట్టుకోమంటారు. ఎందుకని అంటే ఏనుగు కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటానని చెప్పింది, తామర పువ్వులో లక్ష్మీదేవి ఉంటానని చెప్పింది, మారేడు దళం ఈనల్లో లక్ష్మీదేవి ఉంటానని చెప్పింది. అదేవిధంగా గోవు యొక్క పృష్ఠభాగంలో లక్ష్మీదేవి ఉంటానని చెప్పింది. స్త్రీ పాపెట సింధూరాన్ని ఎవరైతే ధరిస్తారో అక్కడ ఇది లక్ష్మీ స్థానంగా చెప్పబడింది. ఇవన్నీ కూడా లక్ష్మీ ఆవాసాలు, లక్ష్మీ స్థానాలు కదా. అందుకని ఏనుగు బొమ్మల్ని లక్ష్మీదేవి అనుగ్రహం కోసమని ఏనుగు బొమ్మలు పెడతారు. చూడండి, మనకి క్షీరసాగర మదనం జరిగినప్పుడు కూడాను లక్ష్మీదేవి వచ్చిందని, ఐరావతం వచ్చిందని చెప్తుంటారు. అందుకని చెప్పి మనకి లక్ష్మీదేవి చిత్రపటాలను కూడా గమనించినట్లయితే 2 ఏనుగులు ఈ విధంగా అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్టుగా కూడా ఉంటాయి, చూసారా? అలాంటి చిత్రపటాలు కూడా ఉండవచ్చు. అసలు బొమ్మల విషయాలకు వస్తే ఏనుగు బొమ్మలు ఉండొచ్చు, గుర్రం బొమ్మలు ఉండొచ్చు. గుర్రపు బొమ్మలు మరి ఉండకూడదని చెప్తుంటారు కదండి. ఏమిటో కలహాలు వస్తాయిటగా అంటూ ఉంటారు కొంతమంది. హయగ్రీవుడు ఎవరండి? హయగ్రీవుడు ఎవరు? హయం అంటే గుర్రము. ఆ విష్ణుమూర్తి అవతారంలో ఒక అవతారం కదా మనకి హయగ్రీవ అవతారము. హయం అంటే గుర్రము, అంటే గుర్రము ముఖము మానవ దేహము కలిగినటువంటి వాడే హయగ్రీవుడు కదా. కాబట్టి గుర్రపు బొమ్మ ఉండవచ్చు. అదేవిధంగా ఆవు బొమ్మ, ఎందుకనంటే గోమాత అంటే మనకి పంచగవ్యాలను ఇవ్వటమే కాకుండా ఈ పంచభూతాలని కూడాను సంరక్షిస్తున్నటువంటి మాత గోమాత. గోవుని మనం ఎప్పుడూ కూడాను గోమాత అని అంటాము. అమ్మంటే అమ్మ స్థానాన్ని ఇస్తామన్నమాట. కాబట్టి ఆవు బొమ్మ అనేటటువంటిది ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇలాంటి బొమ్మలు కనుక ఇంట్లో ఉన్నట్లయితే కనుక వారింట్లో లక్ష్మీప్రదమై అని చెప్తారు. ఇంకా ఇవాళ అందరూ కూడా పెట్టుకుంటూ ఉన్నారండి. మరి తాబేలు మరి అది పెట్టుకోవచ్చా అని అడుగుతుంటారు. పెట్టుకోవచ్చండి, దానికి ఏముంది దాంట్లో. ఇప్పుడు ఆ తాబేల్ని మామూలుగా మనం ఏదో ఒక పాజిటివ్ వైబ్స్ కోసమని అంటే మనం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకు కలిగేందుకు కాను ఆ తాబేలు బొమ్మ పెట్టుకుంటున్నాం కాబట్టి నిరాక్షేపణగా పెట్టుకోవచ్చు. కానీ తాబేలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటామండి అని అంటే అది ఎక్కడ ఉంటుంది? తాబేలు ఎప్పుడూ కూడాను నీటిలో ఉంటుంది. నీటిలో ఉండేటటువంటి దాన్ని నీటిలోనే ఉంచాలి. ఇప్పుడు మనం ఉన్నామండి, మనం తీసుకెళ్ళిపోయి ఒక చెరువులో వేసేసారనుకోండి, కాసేపు గిలగల కొట్టుకోము. అలాగే దానికి నీరు కావాలి కాబట్టి ఆ నీరు ఉండేటటువంటి ప్రదేశం, ఆ పాకుడు ఏదైతే ఉంటుందో దాన్ని స్వీకరిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి చోట పెట్టేసుకోవటం. బయట ఇవాళ మన పూజా స్టోర్లలో కానీ లేకపోతే కొన్ని చోట్ల ఈ దేవాలయాల ముందర కూడా అమ్ముతూ ఉంటారు. అదేవిధంగా క్షేత్రాల్లో కూడా అమ్ముతున్నారు ఈ తాబేలు బొమ్మలు. అలాంటివి కొని తెచ్చి పెట్టుకోండి, తప్పైతే ఏమీ లేదు. మరి దాంట్లో అండి నీళ్లు పోసి పెట్టాలట కదా, అంటే మీకు అవకాశం ఉంటే పెట్టుకోండి. లేకపోతే దానికి నీళ్లు పోయకపోతే దానికి ఏమన్నా జీవం ఉందా? లేదు కదా. మనం కావాలని తెచ్చి పెట్టుకున్నాము అంతే. కాబట్టి నాకు కాదండి, నాకు అలా పెట్టడం ఇష్టం అండి, అది ఎప్పుడూ కూడా నీటిలో ఉండే జంతువు కదండి, అందుకని చెప్పి పెట్టాలనుకుంటున్నానండి, నా భావన అదండి అంటూ ఉంటారు. పెట్టుకోండి, తప్పేవి లేదు, అలాగ చేసి పెట్టుకోవచ్చు. ఇలాంటివన్నీ బొమ్మలు ఏవైతే ఉంటాయి అంటే ఏనుగు కానీ, గుర్రము కానీ, తాబేలు కానీ, ఆవు బొమ్మ కానీ ఇలాంటివి పెట్టుకోవటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదే కాదండి, ముందు స్థిరలక్ష్మి మన ఇంట్లో ఉండాలంటే మన మనస్సు, మన చిత్తం స్థిరంగా ఉండాలి. ఇవన్నీ ఉన్నా మన మనసు స్థిరంగా లేకుండా ఉంటే గనక ఉపయోగం ఏమీ లేదు. ఆ అమ్మ మనల్ని ఎప్పుడు కనిపెడుతూనే ఉంటుంది. చూడండి, ఎక్కడ అక్కర్లేదండి, మనం ఒక మంచి పని చేస్తాం, చేసినప్పుడు మనమే అనుకుంటాం, పోన్లే ఈ రోజున ఒక మంచి పని చేసాం అని మనం మనసులో అనుకుంటాం. అంటే ఎవరు లోపల ఉన్నటువంటి పరమాత్మ మనకు చెప్తున్నాడు.
అదే ఏదన్నా ఎవరికన్నా సరే ఒక సహాయం చేయమని అడిగితే వాడికి చేస్తే నాకేంటి అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు అయ్యో చేయలేకపోయినామే అనేటటువంటి బాధ కూడా అంటే లోపల ఉన్న పరమాత్మే మనకు చెప్తున్నాడు. ఎప్పుడూ మన మనసు కూడా నిశ్చలంగా ఉంటే లక్ష్మీదేవి నిశ్చలంగా స్థిరంగా మన ఇంట్లో ఎప్పుడూ కూడా ఉంటుంది. ఆ తల్లి అనుగ్రహం మనందరికీ కలగాలని ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ స్వస్తి.